చామదుంప అనే వాళ్ళతోటే చప్పట్లు కొడుతూ లొట్టలేసుకొని తినలే చేయొచ్చండి. ఏంటిది చామదుంపకే ఇంత బిల్డప్ ఇస్తుందా అని అనుకోకండి. ఒక్కసారి ఈ ఫ్రై మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మరి. మీ ఫ్యామిలీలోనే మీ ఫేట్ మారిపోతుంది. ఇంతకీ ఇది ఎలా చేయాలో చెప్పేస్తాను వినేయండి మరి. మూకుడు పెట్టి ధనియాలు, నువ్వుపప్పు, జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి బాగా కలిపి దోరగా వేసి పొడి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. అదే మూకిట్లో 3 చెంచాలు నూనె వేసుకొని 2 వెల్లుల్లి రేకలు, 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా కలపాలి. ఓ చెంచాడు ఫ్రెష్గా పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలపండి. చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టిన చామగడ్డ ముక్కలు వేసి సింపుల్గా కలపండి. తర్వాత రుచి తగినంత సాల్ట్, ఒక చెంచాడు కారం వేసి బాగా కలపాలి. గరం మసాలా కూడా వేసి మళ్ళీ కలపాలి. ధనియాల పొడి, నువ్వుపప్పు, జీలకర్ర, లవంగం మొగ్గ ఇవన్నీ కలిపి పట్టించిన పొడి మళ్ళీ వేసి నూనె తేలేంత వరకు వేపుతూనే ఉండాలి. ఆఖరణ కాస్త కరివేపాకు, కొత్తిమీర జల్లితే ఇంకేముంది, సింపుల్గా వడ్డించుకొని చక్కెరలు కొడుతూ చామదుంపల ఫ్రై తినేయడమే. టాటా.